ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, గోదాస్తుతిని మనం సేవిస్తున్నాం. వేదాంత దేశకులనే గొప్ప మహానుభావులు ఆండాళ్ళ తల్లి యొక్క వైభవాన్ని మనకు అందిస్తూ, సాక్షాత్తు ఆండాళ్ళ తల్లి లక్ష్మీదేవి యొక్క సహోదరి అని నిన్న వర్ణించారు. 4 విశేషణాలు చెప్పారు. అది విష్ణు చిత్తం అని, విష్ణువుని చిత్తంలో ఉంచుకున్న మహనీయుని యొక్క కుమార్తెగా తెలియజేశారు. అయితే విష్ణుమూర్తి పాలసముద్రంలో ఉండే తాను పెరియాళ్ళవారినే ఒక పాలసముద్రంగా చేసుకుని వారి హృదయాన్ని చక్కగా అందులో వేయించేసి ఉన్నారు. అయితే పాలసముద్రాన్ని గతంలో దేవతలంతా దానవులు కలిసి చిలికినప్పుడు వాడు కొన్ని రకాలైనటువంటి వస్తువులు అందులో పుట్టాయి. పారిజాత వృక్షం పుట్టింది, కల్పవృక్షం పుట్టింది, కామధేను వచ్చింది, ఎన్నో పుట్టాయి. కానీ అవన్నీ కూడా వ్యక్తిగతంగా వాళ్ళు కావాలని తీసుకున్నారా, దేవలోకానికి పరిమితం అయిపోయింది. కానీ ఈ విష్ణు చిత్తుల హృదయం నుంచి పుట్టినటువంటి, అంటే ఈయన నుంచి ఆవిర్భవించిన గోదమ్మ ఎవరికి ఉపయోగం అంటే విశ్వోపజీవ్యం, విశ్వానికి మొత్తానికి ఆవిడ ఉపజీవి తల్లి అనమాట. అందరినీ బాగు చేసే తల్లి అమ్మ. అలాగే పాలసముద్రాన్ని చిలికితే వచ్చింది ఏంటి? అమృతం. అది ఎవరికి వచ్చింది? కేవలం దేవతలకి మాత్రమే ఉపయోగం. కానీ ఈ అమృతం ఎవరికి ఉపయోగం? గోదాదేవి అనే వాగమృతం లోకానికి మొత్తానికి ఉపయోగం. సాక్షాత్తు తన ప్రాణనాథుడైన పరమాత్మకు కూడా ఈ అమ్మ పలికిన మాటలు వింటూ అలా స్తబ్దుడై ఉండిపోతే ఆండాళ్ళ తల్లి మాలే అని చిటికి వేసి చెప్పిందట. ఎందుకు చిటికి వేసి చూపిస్తుంది? ఏం వ్యామోహమయా, అలాగే చూస్తున్నావే, ఎంతటి వ్యామోహం నీకు అందట. నాకు వ్యామోహం మీకెలా తెలుసు అంటే, ఎందుకు తెలియదు? ఒక పాత్రలో, ఒక గాజు పాత్రలో మనం ఏ నీళ్లు పోస్తామో మొత్తం దాచుకోకుండా చూపిస్తుంది కదా, అందులో ఉన్నది మొత్తాన్ని చూపిస్తుంది. అలాగే స్వామి, నీ మనస్సు అంతా తేట తెల్లమయ్యా, అన్నీ మాకు తెలుస్తాయి అని అమ్మ చెప్పింది. అంటే ఈ లోకాలన్నీ సృజించిన భగవానుడికి కూడా అమృతం, కర్ణపేయం అంటే చెవులకి అమృతంలాగా అమ్మవారి వాక్కు వినియోగపడింది. ఆ వాక్కడు పరమాత్మని ఆనందపరిచింది. అది విన్న మనకి ఆనందమే. అమ్మ మాట వింటే చెడిపోయిన వాడు ఎవడైనా ఉంటాడా? అందువల్ల అమ్మ ఓడే మనకి మొట్టమొదటి బడి అంటుంటారు కదా. అందువల్ల అమ్మ మనకి అమృతాన్ని మనకి ఇచ్చింది, అటు పరమాత్మకి ఇచ్చింది. ఆ అమ్మ వల్ల మనకు కలిగే లాభం ఏమిటి అంటే తాపచ్చిదం, తాపాలన్నీ వేడి మొత్తాన్ని తీసేస్తుందమ్మా. ఎలాగా? పాల సముద్రం నుంచి పుట్టిన చంద్రుడు కేవలం బయట ఉండే వేడి మాత్రాన్ని తీయగలుగుతాడు, మనస్సులో ఉండే ఆ వేడిని తగ్గించలేడు. మన అమ్మ కూడా ఆ చంద్రుడిలాగా ఈవిడ కూడా ఆవిర్భవించిందని చెప్పారు కదా. అందువల్ల ఈ తల్లి గోదాదేవి ఏం చేస్తుందంటే మనందరి లోపల ఉన్నటువంటి బాధలన్నిటిని, తాపాలన్నిటిని కూడా తొలగించేస్తుంది అని నిన్నటి శ్లోకంలో ఒక అందమైన శ్లేష మనకి అందించారు. ఈరోజు మరో అద్భుతమైన శ్లోకం ఒకసారి మేము చెప్తాము, అందరం కలిసి అందాం. ఆండాళ్ తిరువడిகளே శరణం, తాతస్తు తే మధుభిద స్తుతిలేశవస్యాత్ కర్ణామృతైః స్తుతిశతైః అనవాప్తపూర్వం వన్మౌళిగంధ సుభగాం ఉపహృత్య మాలాం
లేభే మహత్తర పద అనుగుణం మహత్తర పదానుగుణం ప్రసాదం ఆండాళ్ తిరువడిகளே శరణం. ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇందులో మనకి అందించారు. ఇందులో పెరియాళ్వార్ ఆండాళ్ తల్లి యొక్క తండ్రి, ఆ మహానుభావుడు పొందినటువంటి గొప్ప పదం ఏమిటో చెప్తున్నారు. పదం అంటే ఒక స్థానం, ఒక పదవి. ఏం పొందారు? అమ్మ గోదమ్మ, సహజంగా ఎవరైనా సరే జన్మని పొందుతూ ఉంటారు. జన్మ పొందిన పిల్లల్ని చూసి వెంటనే ఆనందపడకూడదు అంటూ ఉంటారు. ఎప్పుడు ఆనందం రావాలి అంటే ఆ పిల్లవాడు ఒక ప్రయోజకుడి మంచి కార్యాలు లోకంలో చేస్తే అప్పుడు కదా తండ్రికి ఆనందం. పుత్రోత్సాహం ఎప్పుడు? పుత్రుడు పుట్టగానే రాదట. వాడు సత్కర్మలు చేసి లోకమంతా వాడిని కీర్తిస్తే అప్పుడు తండ్రికి ఆనందం రావాలి. నిజానికి పిల్లల వల్ల పుత్ అనేటటువంటి నరకం నుంచి త్రాయతే, వాడు రక్షిస్తాడు కనుక పుత్రుడు అంటుంటారు. పుత్రికైనా పుత్రుడైనా వాళ్ళ చరిత్రని బట్టి తల్లిదండ్రులందరూ బాగుపడుతుంటారు. మరి గోధుమ వల్ల తండ్రికి ఏ ఖ్యాతి లభించింది ఎందులో చెప్తున్నారు. ఎంత గొప్ప పదవి వచ్చిందని మీకు. నిజానికి ఒక పదవి రావాలి అంటే ఎవడికి వాడు కష్టపడాలి. అమ్మా తాత తూ తాతస్తు అంటే తండ్రి అయితే అని అర్థం. తాత అంటే తండ్రి అని అర్థం సంస్కృతంలో. ఎవరు తండ్రి? ఆండాళ్ళ తల్లికి తండ్రి భట్టనాథుడు. వారు విష్ణు చిత్తులు అని కూడా పిలుస్తారు. విష్ణువుని చిత్తంలో పెట్టుకున్నాడు కనుక విష్ణు చిత్త అయింది. అలాంటి మహానుభావుడు స్తుతిలేశవస్యాత్, ఆయన చేసింది ఏదో కొద్దిపాటి స్తోత్రం. ఏదో నిజానికి ఆయనకి ఏ స్తోత్రాలు ఏమీ రావు. ఆయన చక్కగా తులసి మాలలు కట్టుకొని పెరుమాళ్ళకి ఏదో సమర్పణ చేసుకుంటూ ఉదయం సాయంత్రం ఉంటే అలాంటి మహానుభావుడిని ఏమన్నారు? సాక్షాత్తు భగవంతుడు, ఆయన వెళ్ళబోయి అక్కడ వాదం జరుగుతుంది, పరతత్వం ఎవరో చెప్పాలి, నువ్వే వెళ్ళంటే చేతులు చూపించట పెరియాడు వారు, విష్ణుచిత్ర వారు. చేతులు ఎందుకు చూపిస్తున్నారు అంటే, నాయన నా చేతిలో రేఖలలో ఎక్కడ కూడా విద్యారేఖ లేదయ్యా. నీ తులసి వనాన్ని పాదులు తీస్తూ తీస్తూ కాయలు కాచే ఇది చూడు. నాకు ఈ పని తప్ప నాకు ఇంకోటి చేత కాదు. నేను వెళ్ళి ఏం వాదం చేయగలను? వేదంలో ఉండే ఆ పరతత్వాన్ని నేను ఎలా చెప్పగలను అంటే, నీకెందుకు నేను చెప్తున్నాను వెళ్ళు అన్నారు. ఆ వెళ్ళడం వల్ల ఈయన చక్కగా భగవద్ అనుగ్రహం. మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం అంటారు కదా. మూగవాణ్ణి వాచాలంగా మాట్లాడిస్తాడు, కుంటివాణ్ణి కొండలు దూకిస్తాడు. కృపాతమహం వందే పరమానంద మాధవం. మాధవుని యొక్క కృప ఎవడి మీద ఉంటే వాడు అంత గొప్పవాడు అవుతాడు. అంధ ప్రపశ్యతి బధిరః శృణోతి, గుడ్డివాడు బాగా చూడగలుగుతాడు, చెవిటివాడు కూడా వినగలుగుతాడు. అంటే పరమాత్మ కృప ఉంటే ఇవన్నీ జరుగుతాయి. అంటే గుడ్డివాళ్ళని ఆయన అనుగ్రహం కలిగితే బాగా చూస్తారంటే, జాత్యంధుల్ని తీసుకొచ్చి ఏమంటే ఇప్పుడు చూపించండి పరమాత్మ అనుగ్రహం అంటే, ఆయన అనుగ్రహం ఉంటే అవుతుంది. కానీ గుడ్డివాళ్ళు వాళ్లే కాదు, మనం కూడా గుడ్డివాళ్ళమే. ఉన్న వాస్తవమైన వస్తువుని చూడలేకపోతున్నాం, మనం గుడ్డివాళ్ళం కదా. బయట ఉండే వస్తువుని మాత్రం చూసి ఇది వస్తువు అని అంటున్నాం, కానీ ఆ వస్తువుకి వస్తుత్వాన్ని కలిగించిన ఒక శక్తి విశేషం లోపల దాగి ఉంది. దాన్నే దైవము అంటారు. మరి ఆ దైవాన్ని మనం చూడగలుగుతున్నామా? వస్తువులో కాదు, మనలో ఉన్న దైవాన్ని మనం చూడలేకపోతున్నాం. అసలు దైవం సంగతి వదిలేద్దాం, మనలో మననే మనం చూసుకోలేకపోతున్నాం. ఈ శరీరంలో ఉన్న మనని మనం ఎప్పుడో చూసుకున్నావా? ఇలాగే వీళ్ళు ఒక కాలేజీలో అడిగితే, ఏమైనా నువ్వు ఎలా ఉన్నావో చూసుకున్నావా అని అడిగితే, నేను ఎర్రగా ఉన్నానండి, నల్లగా ఉన్నానండి అని ఒక్కొక్కడు చెప్పాడు. ఇంత హైట్ అని చెప్పాడు. ఎలా చూసావో అని అడిగితే అద్దంలో చూశాను. అద్దంలో చూస్తే కనపడేది శరీరమే తప్ప లోపల ఉండే ఆత్మతత్వం కాదు కదా. అందువల్ల ఆత్మని మనం చూడలేకపోతున్నాం, అంటే మనని మనము చూసుకోలేకపోతున్నాం. ఇక పరంధాముని నేను చూడగలుగుతాం కనుక 1వ తరగతి పాస్ అయితే 10th క్లాస్ గురించి ఆలోచించవచ్చు. అసలు 1 పాస్ అవ్వకుండా 10th గురించి ఏం ఆలోచిస్తాం? మన జీఎం గారి దగ్గరికి గతంలో గురువు గారి దగ్గరికి ఒకళ్ళు వచ్చి, ఒక పెద్ద ఆవిడ, స్వామీజీ మీరు మా మునిమనవాడికి ఐటీలో జాబ్ రావాలని బ్లెస్ చేయండి అన్నారు. అంటే స్వామి చెప్పారు, అయితే మునిమనవాడి సంగతి నీకెందుకమ్మా,
నువ్వు చక్కగా ఎంత, నీ వయసు ఎంత? 89 వచ్చిందండి, 90లోకి అడుగు పెట్టబోతున్నా. మరి మీ గురించి ఆలోచించండి అమ్మా అని అడిగితే, నాదేముందండి, నా గురించి ఆలోచించడానికి మీరు ఉన్నారు కదా అంది ఆవిడ. నేనేం చేస్తాను అన్నారు. అదేమిటండి, ప్రవచనాల్లో మీరే చెప్పారు కదా శిష్యుల బాధ్యత గురువుదని, అందుకని నా బాధ్యత మీకు అప్పచెప్పేశా. మరి నువ్వేం చేస్తున్నావు అంటే, నేనేం చేస్తాను, మా పిల్లల గురించి ఆలోచించుకోవాలి కదండి, వాళ్ళ బాధ్యత నాదండి అని. అదే అమ్మ తప్పు. ఏ శిష్యుడి యొక్క బాధ్యత గురువు తీసుకుంటాడంటే, గురువు చెప్పినట్లుగా ఆచరిస్తూ అన్నిటి యందు వైరాగ్య భావంతో ఉండి పరమాత్మను శరణాగతి చేస్తే అలాంటి వాళ్ళకి గురువు వాడి ఆత్మోజ్జీవనం చేస్తాడు తప్ప, ఇంకా బంధాలు పెనవేసుకుంటూ ఉండేవాడిని ఎలా విడిపించగలడు చెప్పండి గురువు? ఇంకా నువ్వు పెనవేసుకుంటూ ఆ ఊబిలో దిగుతున్నావు తప్ప ఆ తాళ్ళని విప్పుకునే ప్రయత్నం నువ్వు చేయట్లే. నువ్వు ఇంకో బంధం పెంచుకుంటున్నావు. అనగానే సరే ఏం చేయమంటారు స్వామి? సరే మీ మునుమనవాడిని ముందు తీసుకొచ్చాక అప్పుడు నేను వాడికి మంగళాశాసనం చేస్తా, నీ గురించి నువ్వు ఆలోచించుకోవద్దులే, నేను చేస్తాలే అన్నాను. మా మునిమనవాడు ఇంకా లేడండి అంది. ఎక్కడున్నాడు అంటే, ఇంకా పుట్టలేదండి, 9వ నెలనండి మనవరాలకి. ఇంకా పుట్టలేదు, పుట్టకుండా ఐటీ జాబ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, స్వామివారు మా అబ్బాయిలకి మనవాళ్ళకి ఆ ఐటీనో బోటీనో వచ్చిన తర్వాతే వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అమెరికాలో ఉండి బాగా సెటిల్ అయ్యారండి, వాడు కూడా నా పెద్దవాడు అవ్వాలని అని. అమ్మ మంచి బుద్ధి కలగాలని కోరుకో తల్లి. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు మా అబ్బాయి ఐటీ అవ్వాలి, అంత గొప్పవాడు అయిపోవాలని అనుకుంటున్నారు, కానీ డబ్బు రావాలని కోరుకోవడం గొప్పతనం కాదు, మంచి బుద్ధులు రావాలని కోరుకోవాలి. నిజంగా తల్లిదండ్రులు పిల్లల్ని మంచిగా పెంచాలి అనుకుంటే దేవుడి దగ్గర అడగాల్సిన పనే ఇది. మా పిల్లవాడు మంచి బుద్ధి వచ్చేలా తయారు చేయండి తండ్రి అని దేవుడు కోరుకోవాలి. మా వాడు ర్యాంక్ కొట్టాలి అని మనం కోరుకున్నాం అనుకోండి, వాడు ర్యాంక్ కొడతాడు, రంక వేస్తూ బయటికి పోవాల్సి వస్తుంది. ఎందుకని? వాడు ర్యాంక్ వచ్చిన తర్వాత వాడు సంపాదించుకోవడానికి బయటికి పోతాడు, మీరు ఇంట్లో వాడు చూడలేదని మీరు ర్యాంకులు వేస్తూ ఏ ఆశ్రమాలకు రావాల్సి వస్తుంది. ఇదే సంగతి అవుతుంది. అందుకని పిల్లలు పుడతారు, పుట్టినవాడు ఎదిగితే కదా తల్లిదండ్రులకి పేరు తెచ్చేవాడు కదా కావాల్సింది. అందుకే మన ఋషులు కోరతారు, మా ఇంట్లో పుట్టేవాడు నీ భక్తులైతేనే వాడు పురిటిలో ఉండాలి, లేదు వాడు పురిటిలోనే పోవాలి అని చెప్పి మన పెద్దలంతా కోరారు. అందువల్ల ఆయన ఇంట్లో పుట్టేవాళ్ళు ఎలాంటి వాళ్ళు రావాలి అంటే, ఇంటికి ఖ్యాతి తెచ్చేవాడు, తల్లిదండ్రులకు ఖ్యాతి తెచ్చేవాళ్ళు. అలాంటి ఖ్యాతి ఏ పదవి వల్ల ధనం వల్ల వస్తేది కాదు, భక్తి వల్ల వస్తుందటండి. ఎందుకంటే ఒక విష్ణు భక్తుడు మన ఇంట్లో పుడితే వాడి వల్ల వంశమంతా కూడా చాలా గొప్పగా తయారవుతుంది అంటారు. వైష్ణవోన కులే జాత సనస్సంతార ఇష్యతి. ఒక్కడు విష్ణు భక్తి కలిగిన వాడు మన ఇంట్లో ఉంటే వాడి వంశం అంతా తరిస్తుంది అంటారు. అటు పై తరాలు ఇటు కింద తరాలు అన్ని తరిస్తాయి అంటారు. అలాంటి గొప్ప స్థితి అనమాట. అందువల్ల పెరియాళ్ళ వారిని ఇక్కడ చెప్తున్నారు, భట్టనాథులు తండ్రి గదిన ఈయన చేశారట, ఎంత కొద్దిపాటి స్థుతి ఏదో చేశారు. ఆ స్థుతికి పరమాత్మ కట్టుబడిపోయాట. కట్టుబడిపోయి ఎలాంటి వాడు ఆయన, ఎలాంటి వాడు? మధు విధ అన్నారు. మధు అనేటి రాక్షసుని సంహరించిన వాడు స్వామి నారాయణుడు. అయితే ఆ నారాయణుడికి మన ఆళ్వారు చదివిన పాటలు వింటే కర్ణామృతై, చివరికి అమృతంగా ఉంటాయండి. స్తుతి శతై, కర్ణామృత స్తుతి శతై అని చదవాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే కర్ణామృతై స్తుతి శతై అంటే చివరికి ఇంపైనటువంటి స్థుతులు 100ల కొద్దీ కలిగినవి అంటే స్థుతులకి ఇంపార్టెన్స్ వస్తుంది. అలా కాకుండా కర్ణామృత స్తుతి శతై అంటే చెవులకి ఇంపు కలిగించే స్థుతులని 100ల కొద్దీ పాడినటువంటి మహానుభావులు ఆళ్వార్లు. పెరియాళ్వార్లు చక్కగా చెప్పారు. అలాగే ఇంకా ఎక్కువ చెప్పిన ఆళ్వార్లలో నిజానికి పెరియాళ్వార్ల కంటే నమ్మాళ్వార్, తిరుమంగయ్య ఆళ్వార్, వీరిరువురు ఎక్కువ పాటలు పాడారు. అలాంటి ఆ స్థుతులన్నీ విన్నటువంటి స్వామికి విని విని ఆనందం పడ్డా మన ఆళ్వారు పెరియాళ్వారు పాడినవి చిన్నవే, కానీ వాటికంటే ఎక్కువ ఆ ఈయన పాడిన పాటలకి పరమాత్మ ఏం చేశాడు? ఒక్క పదవి ఇచ్చాడు. కానీ దానికే ఇవ్వలేదు. అనవాప్త పూర్వం
ఆ ఆళ్వార్లందరూ కూడా వందల కొద్దీ పాడినటువంటి పాటలకి దేవుడి ఇవ్వని ఒక గొప్ప పదవిని మహత్తర పదం, మహత్తర పద అంటే గొప్పదైనటువంటి పదవిని మీకు ఇచ్చారండి. ఏమిచ్చారు పదవి అంటే పెరి ఆళ్వార్ అని ఒక టైటిల్, పెద్ద ఆళ్వార్ అని. ఎందుకు పెద్ద ఆళ్వార్లు అయ్యారు అంటే రెండు రకాల అర్థాలు చెప్తారు. దాంట్లో ఒక అర్థం ఏమిటంటే సూక్ష్మంగా చెప్పేస్తాను, సమయం అవుతుంది గనక. మిగతా ఆళ్వార్లు అందరూ పరమాత్మని పాడితే మన ఆళ్వార్ పెద్ద ஆழ்வார் ఎందుకు అయ్యారు అంటే మంగళాశాసనத்தில் మత్తుళ్ళారు ఆళ్వార్గల్ తంగళ ఆర్వత్తు అంటారు. మిగతా ఆళ్వార్లందరూ పాడారు, కానీ వాళ్ళకంటే ఈయన ఏం చేశారు, మంగళాశాసనത്തിൽ పెరుమాళ్ళకి మంగళాశాసనం చేశారట. స్వామి బాగుండాలి, పల్లాండు పల్లాండు పల్లాగిరత్తాండు అని. అందుకోసం ఈయన పెద్ద ఆళ్వార్, పెరియ ఆళ్వార్ అని పేరు వచ్చింది అని చెప్తున్నారు. కానీ ఇంకోటి ఏమిటో తెలుసా అండి, అంత మహత్తర పదం ఎందుకు ఇచ్చారు అంటే మన వేదాంత దేశకులు చెప్తున్నారు. ఆ నామం రావడానికి గల కారణం ఏమిటి అంటే ఇందులో చెప్తూ త్వత్మౌళి గంధ శుభగాం మాలాం ఉపకృత్య లేవే. అమ్మా గోదమ్మ, త్వత్మౌళి, మీ నాన్నకు అంత పెద్ద పేరు ఎందుకు వచ్చిందో తెలుసా, అంత గొప్ప పదం ఎందుకు వచ్చిందో తెలుసా? కారణం నీ శిరస్సుకు చుట్టుకున్న మాల ఉంది కదా, ఆ మాల తీసుకువెళ్ళి రంగనాథుడికి వేశారమ్మా, వటపత్ర సాయికి. ఆ వటపత్ర సాయికి ఎప్పుడైతే గనక నువ్వు చుట్టుకున్న మాలలో వేశారో అప్పుడు ఆయనకి ఆనందం కలిగి, ఓ పెరియాళ్వారు ఎంత గొప్ప పని చేశారండి, వాళ్ళ అమ్మాయి శిరస్సుకి తాంచినటువంటి అంటే దాల్చినటువంటి పుష్పాలను నాకు సమర్పించారు కనుక నాకు సుఖాన్ని ఇచ్చారు. ఇది రామాయణంలో కూడా మనకి తెలుస్తుంది. మొన్న అనుకున్నాం కదా, రాముడు విరహ వేదనతో ఉన్నప్పుడు చంద్రుని యొక్క కిరణాలు వచ్చి తగిలిన, వాయువు వచ్చి తగిలిన, నిజానికి చల్లని చంద్రకిరణాలు ప్రేయసీ ప్రియులకి ఉత్ప్రేరకంగా ఉంటాయట. కానీ అలాంటిది రాముడికి బాధను కలిగిస్తుంది. అయ్యో సీతమ్మ లేని సమయంలో ఈ గాలి కానీ ఈ చల్లని కిరణాలు కానీ నన్ను బాధిస్తున్నాయే, సీత లేదని గుర్తింపజేస్తున్నాయే. ఏ చంద్రుడా, ఒకసారి సీతమ్మని వెళ్ళి తాకి నన్ను తాకు, తాము స్పృష్వా మామపి స్పృశ అన్నాడు. వాయువుతో కూడా అదే మాట చెప్తాడు రాముడు. అలాగా ఆండాళ్ళ తల్లి తాకితే ఆవిడ శరీరానికి లేదా ఆవిడ శిరస్సుకి తాకిన మాలకి ప్రభావం ఉంటుందిటండి. అరంగర్మౌడి సూజిగిన్న మాలయ్యి అని ఇలా మన స్మృతందాదిలో కూడా చెప్తూ ఉంటారు. ఆ రంగనాథుడికి కూడా ఎందుకు ఇష్టం అంటే ఆ చక్కగా ఆండాళ్ళ తల్లి చుట్టుకుని విడిచి ఇచ్చింది. ఆ ముక్త మాల్యద అంటూ ఉంటారు కదా, అమ్మ తాను ధరించి ఇచ్చిన మాలకి గంధం ఎక్కువటండి, సౌగంధం. అదే చెప్తున్నారు, త్వత్మౌళి, నీ కిరీటానికి తగలడం వల్ల పుష్పానికి ఏమైంది, గంధ సుభగాం, పరిమళం వల్ల గొప్పతనం వచ్చేసిందండి ఆ మాలకి. అలాంటి మాలకి నీ ఉపహృత్య మీ నాన్న తీసుకెళ్ళి సమర్పించాడండి. స్వామి మత్తెక్కిపోయాడు, ఆహా ఎంత గొప్ప మాల వచ్చింది నాకు. అంతకు ముందు పెయ్యాళ్ళ వాళ్ళు వేసే మాల అంత గొప్పగా లేదు, ఇప్పుడు నాకు గొప్ప మాల వేశాడు. అందుకని ఇలాంటి మాల వేసిన వాడికి ఏం చేయాలి, గొప్ప పదవిని ఇవ్వాలి. అందుకే మహత్తర పద అని అన్నారు. ఆ పదాన్ని లేభే, మీ నాన్నగారు అంత గొప్ప స్థానాన్ని పొందారమ్మా అన్నారు. మాకు అనిపించింది ఏమిటంటే, ఏమిటి గొప్పతనం అంటే పెరియాళ్వారు అనే టైటిల్ ఒక్కటే కాదండి, పెద్ద ఆళ్వారు ఎందుకు అయ్యారు అంటే గోదాదేవిని కన్యాదానం చేశారు కదా ఇలా రంగనాథుడికి. అంటే సాక్షాత్తు రంగనాథునికి మామగారు. ఎవరికన్నా ఏ ఆళ్వారన్నా దేవుడికి మామగారు అయ్యారండి? ఎవరికీ లేదు. శ్వశురం రంగనాథస్య సాక్షాత్ శ్వశురం, రంగనాథుడికి సాక్షాత్తు మామగారు అయ్యారు. అంతేకాదు అమరవంద్యం, దేవతలందరి చేత కూడా నమస్కరించ తగిన వారయ్యారు మన పెరియాళ్వారు. సామాన్యులు ఆయన. ఇంత గొప్ప లాభం దేనివల్ల వచ్చిందండి, ఆండాళ్ళ తల్లి ఒక్కసారి తాను ధరించి విడిచిన మాలని సమర్పించడం వల్ల మీ నాన్నగారికి అంత గొప్పతనం వచ్చిందమ్మా అని ఈ శ్లోకంలో రహస్యాన్ని చెప్పారు వేదాంత తీసుకుల వారు. ఒకసారి ఆ శ్లోకాన్ని పఠిద్దాం. ఆండాళ్ళ తల్లి యొక్క శేషమాలని పెరుమాళ్ళకి అలా వేయడం వల్ల ఆయన పెద్ద ఆళ్వారు అయినట్లుగా రోజు మనం ధనుర్మాసం చేస్తూ అమ్మవారికి సమర్పించిన మాలని మనం తీసుకువెళ్ళి పరమాత్మకి వేసామనుకోండి, కృష్ణుడికి, మనకు కూడా ఏదో మహత్తర పదం ఇస్తాడు స్వామి, గొప్ప పదవి.
మన వైష్ణవులు పదవులు కోరుకోరు. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ రామానుజ పదాంభోజ సమాశ్రయణ శాలిన. రామానుజ పాదాల్ని ఆశ్రయించిన వాళ్ళు, రామానుజ అనే పదాన్ని గ్రహించిన వారు పదవులన్నింటినీ గడ్డి పరకతో సమానంగా చూస్తారట. కానీ పదవుల కోసం ఎవరైనా వెంపర్లాడి నాకు ఈ పదవి కావాలి, ఈ పదవి కావాలంటే వాళ్ళు రామానుజుల్ని ఆశ్రయించని వారే. అది మనకి తెలియజేస్తున్నాను. కానీ మనకి ఏ పదవి కావాలి? బంటు రీతి కొలువు అని కోరాడే ఆంజనేయ స్వామి. సీతమ్మ నాకు అలాంటి బంటు రీతి కొలువు నాకు ఇప్పించమన్నాడు కదా. అలాంటి కొలువు మనకి కావాలి. దాసత్వం, పరమాత్మకి దాసత్వం అనేది చేయాలి. చేసే కొద్దీ ఇంకా 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 అందులో రుచి కలిగి ఆ పరమాత్మకు ఆనందం కలిగే ఒక గొప్ప స్థితి మనకి అనుగ్రహించాలని మనం కోరుకుందాం. అదే మనకి గొప్ప మహత్తర పదం. మీరంతా కూడా ఆ పదం చక్కగా పొందాలని ఎన్నో ఎన్నో సేవలు అందిస్తున్నారు. నిన్న మేము చెప్పాం, చలికి చాలా బాధపడుతున్నారు అరణ్యాల్లో ఉన్నవాళ్ళు, మన్యం ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఏమన్నా దుప్పట్లు సేవ చేయాలని స్వామివారు సంకల్పించుకోగానే చాలా మంది ఇచ్చారు. ఒక మహానుభావుడు, పేరు చెప్పొద్దు అన్నాడు, నాకు బాగా ఆప్తుడు ఆయన, మన భాగ్యనగర వాసే. స్వామి 1000 దుప్పట్లకి ఇస్తానండి అని తర్వాత ఫోన్ చేసి చెప్పాడు, పేరు చెప్పకండి అని. ఎంత ఆశ్చర్యం చూడండి. ధనం అందరి దగ్గర ఉంటుంది, కానీ ఉన్నది ఇలాంటి సమయంలో సద్వినియోగం చేసుకోవాలని ఆ బుద్ధి కలగడం ఇంతకంటే మహత్తర పదం ఏముంది చెప్పండి. అలాంటి వాళ్ళందరికీ పెరుమాళ్ళు ఒక్క దుప్పటి ఇచ్చిన, ఏది చేసినా కనీసం గురువు కోసం తమ శక్తి వంచన లేకుండా ఎవరి శక్త్యానుసారం వారు ఇందులో భాగస్వాములు అయ్యారు. మీ అందరికీ కూడా ఆండాళ్ళ తల్లి అనుగ్రహంతో గొప్ప పదం స్థానం మీకు కలగాలి అని కోరుకుంటూ, విశేషించి ఈరోజు ఆండాళ్ళ తల్లి యొక్క విల్లిపుత్తూరు జిఆర్ స్వామి వారు కూడా ఇక్కడే ఈ 15 రోజుల కాలం ఇక్కడ వేయించేసి ఉంటామని చక్కగా వారు కూడా ఇక్కడ వేయించేశారు. చక్కగా మీ అందరికీ కూడా వారి మంగళాశాసనం కూడా అందిస్తూ ఒకసారి శ్లోకం చదివి మనం పూర్తి చేసుకుందాం. తాతస్తుతే మధుభిద స్తుతిలేశవస్యాత్ కర్ణామృతై స్తుతిశతైరనవాప్త పూర్వం త్వన్మౌళిగంధ సుభగాం ఉపవృత్యమాలాం లేభే మహత్తర పదానుగుణం ప్రసాదం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.